ఆల్రెడీ ఇప్పటికే ఇలాంటి బిజినెస్‌లు చేసే వాళ్ళతో మాట్లాడి ఈ వీడియో చేస్తున్నాను. అందుకే నేను మిమ్మల్ని ఒకటే అడుగుతున్నా. గుడ్ ఇన్ఫర్మేషన్ కామెంట్ ఇవ్వండి. ఛానెల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఇవేం అడగట్లా నేను. నాకు కావాల్సింది అది కాదు. నాకు మా టీమ్‌కి మీరిచ్చే ఒక్క కామెంట్, గుడ్ ఇన్ఫర్మేషన్ అని మీరిచ్చే ఒక్క కామెంట్ కొండంత బలాన్ని ఇస్తుందని దయచేసి గుర్తుపెట్టుకొని వీడియో చూడడం కంటిన్యూ చేయండి. మన తెలుగు ఇళ్లలో, తెలుగువారి ఇళ్లలో పచ్చడి లేకపోతే ముద్ద దిగదు అనే పరిస్థితి ఉంటుంది. ఎస్పెషల్లీ సమ్మర్ లాంటి ఈ టైంలో గుమగుమలాడేటువంటి మామిడికాయల హడావుడి, పచ్చడి హడావుడి కనిపిస్తూ ఉంటుంది. అయితే ఈ రుచికరమైనటువంటి ఈ సాంప్రదాయాన్ని లాభదాయకరమైనటువంటి వ్యాపారంగా మార్చుకుంటే ఇంట్లోనే ఉంటూ మంచి ఆదాయాన్ని సంపాదించుకోవచ్చు. 5,000-10,000 రూపాయల స్వల్ప పెట్టుబడితో ఈ నిల్వ పచ్చళ్ళ వ్యాపారాన్ని చాలా సులభంగా ప్రారంభించేటువంటి ఛాన్సెస్ ఉంటాయి. దీనికి పెద్దగా స్థలం కానీ, ఖరీదైనటువంటి యంత్రాలు కానీ ఇవేమీ అవసరం లేదు. మన ఇంట్లోని వంటగదిని ఒక ప్రాసెసింగ్ యూనిట్గా మార్చుకుని రోజువారీ ఖర్చుని పక్కన పెట్టుకుని నెలకి మంచి లాభాలను మూటగట్టుకోవచ్చు. ఈ రోజుల్లో మార్కెట్లో కల్తీ లేని స్వచ్ఛమైనటువంటి ఫుడ్ కోసం డిమాండ్ ఎక్కువగా ఉంది. నాణ్యమైనటువంటి ముడి పదార్థాలతో మంచి రుచిని అందిస్తే కస్టమర్లు వెతుక్కుంటూ వస్తారు. నిల్వ పచ్చళ్ళ వ్యాపారంలో గమనించాల్సిన ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, కేవలం ఒకే రకమైనటువంటి పచ్చడికి పరిమితం కాకుండా కాలానుగుణంగా లభించేటువంటి పచ్చళ్ళని ఎంచుకోవాలి. వేసవిలో మామిడికాయ పచ్చడితో పాటు నిమ్మకాయ, ఉసిరికాయ, టమోటా, గోంగూర, అలాగే కొత్తిమీర లాంటి వెజిటేరియన్ రకాలను మీరు తయారు చేసుకోవచ్చు. వీటితో పాటుగా నాన్ వెజ్ని ఇష్టపడే వాళ్ళ కోసం చికెన్, మటన్, రొయ్యలు, పీతల పచ్చళ్ళు దీనికి కూడా మార్కెట్లో విపరీతమైనటువంటి ఆదరణ ఉంది. చికెన్, రొయ్యల పచ్చళ్ళని సరైనటువంటి పద్ధతిలో తయారు చేస్తే మాత్రం 3-4 నెలల పాటు పాడకుండా ఉంటాయి. ఏమాత్రం పాడైపోవు, నిల్వ ఉంటాయి. వెజ్ పచ్చళ్ళతో పోలిస్తే నాన్ వెజ్ పచ్చళ్ళ మీద లాభాలు చాలా ఎక్కువగా ఉంటాయి. డబల్ త్రిబుల్ ఉంటాయి. ఈ వ్యాపారంలో ముడి పదార్థాలైనటువంటి ఆవాలు, మెంతులు, వెల్లుల్లి, కారం, ఉప్పు, నూనెలు నాణ్యమైనటువంటి క్వాలిటీ ఆర్గానిక్ ఎంచుకోవడం వల్ల పచ్చడి యొక్క రుచి పెరగడమే కాకుండా ఎక్కువ కాలం నిల్వ ఉండే అవకాశం ఉంది. పచ్చళ్ళ వ్యాపారంలో మార్కెటింగు, లాభాల యొక్క మార్గాలు అబ్జర్వ్ చేస్తే ఇందులో విజయం సాధించాలంటే ఈ వ్యాపారంలో పచ్చడి చేయడం మాత్రమే సరిపోదు. సరైన పద్ధతిలో మార్కెటింగ్ చేసి దాన్ని జనాల్లోకి తీసుకెళ్లాల్సి ఉంటుంది. మొదటగా మన చుట్టుపక్కల ఉన్నటువంటి అపార్ట్మెంట్లు, బంధువులు, స్నేహితులు వీళ్ళందరికీ శాంపుల్స్ ఇవ్వండి. అట్లా మీ యొక్క బిజినెస్ని స్టార్ట్ చేసుకోవచ్చు. స్థానిక కిరాణా షాపులు, సూపర్ మార్కెట్లు వీళ్ళందరితో మాట్లాడి మన పచ్చడి డబ్బాల్ని అక్కడ అమ్మకానికి పెట్టవచ్చు. పెళ్ళిళ్ళు, గృహప్రవేశాలు ఇలాంటి శుభకార్యాలు చేసేటువంటి క్యాటరింగ్ సర్వీసుల వాళ్ళకి హాస్టల్స్కి, హోటల్స్కి ఇలాంటి చోట మీరు బల్క్ ఆర్డర్స్ మీద సప్లై చేయడం వల్ల మీకు పెద్ద ఎత్తున లాభాలు కూడా రావచ్చు. పచ్చడి ప్యాకింగ్ చేసేటప్పుడు చాలా ఆకర్షణీయమైనటువంటి ప్యాకింగ్ ఉండాలి. మంచి మంచి ఇంట్రెస్టింగ్గా ఉండాలి బాటిల్స్ చూడడానికి. దాంతోపాటు ఒక బ్రాండ్కి సంబంధించిన లేబుల్ కూడా అంటించుకోవచ్చు. దాంతో నమ్మకం పెరుగుతుంది జనాలకి. వ్యాపారాన్ని ఇంకా ఎత్తుగా మీరు అందరికీ స్ప్రెడ్ చేయాలనుకుంటే FSSAI సర్టిఫికేట్ తీసుకోండి, ఫుడ్ రిజిస్ట్రేషన్ తీసుకోండి, అలాగే ట్రేడ్ మార్క్ ఒకటి తీసుకోండి. ఇలా మీరు కనుక విస్తరించుకుంటే దేశ విదేశాలకు కూడా మీరు ఇవ్వచ్చు. సొంతంగా ఒక వెబ్సైట్ ఏర్పాటు చేసుకుని లేదా అమెజాన్, ఫ్లిప్కార్ట్ వంటి ప్రముఖ కామర్స్ సైట్లలో విక్రేతగా మారి అలా కూడా మన యొక్క ఉత్పత్తుల్ని దేశీయంగా మనం విదేశాల్లో కూడా అమ్ముకోవచ్చు. మన దేశంలోనే కాకుండా అమెరికా, లండన్ ఇలాంటి చోట్ల కూడా పచ్చళ్ళ వ్యాపారం చేసి హిట్ అయిన వాళ్ళు ఉన్నారు.